ఆంధ్రుల కళ అయిన రాజధాని అమరావతికి చట్టబద్ధ హామీలో కీలక ముందడుగు పడింది. ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు పార్లమెంటు ముందుకు వచ్చింది. 2024 జూన్ 2 నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ విభజన చట్టం 2014లోని సెక్షన్ 5/2కి సవరణ చేస్తూ కేంద్రం హోంశాఖ రూపొందించిన బిల్లును ఆ శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ లోక్సభలో ప్రవేశపెట్టారు. సుమారు 2 గంటల పాటు చర్చ తర్వాత అమరావతికి చట్టబద్ధత బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు పార్లమెంటు ముందుకొచ్చింది. 2024 జూన్ 2 నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ విభజన చట్టం 2014లోని సెక్షన్ 5(2)కు సవరణ చేస్తూ కేంద్ర హోంశాఖ రూపొందించిన బిల్లును ఆ శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ లోక్సభలో ప్రవేశపెట్టారు. సుమారు 2 గంటల పాటు చర్చ తర్వాత అమరావతికి చట్టబద్ధత బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. టీడీపీ, బీజేపీ, జనసేన, కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ, సమాజ్వాదీ సహా పలు పార్టీలు, ఎంపీల చర్చలో పాల్గొన్నారు. అనంతరం బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపినట్లు స్పీకర్ స్థానంలో ఉన్న తెన్నేటి కృష్ణప్రసాద్ ప్రకటించారు. ఈ బిల్లు రేపు రాజ్యసభ ముందుకు రానుంది. ఆ తర్వాత కేంద్ర కేబినెట్ పోస్ట్ ఫ్యాక్టో రాటిఫికేషన్ చేసి అనంతరం రాష్ట్రపతి ఆమోదానికి పంపనుంది. రాష్ట్రపతి ఆమోదం అనంతరం గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. प्रश्न ये है कि विधेयक पर विचार किया जाए. మీరు దయచేసి కూర్చోండి. प्रश्न ये है कि विधेयक पर विचार किया जाए. जो सदस्य इसके पक्ष में है वो हाँ कहें. जो सदस्य विरोध में है वो ना कहें. मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हुआ. हाँ वालों के पक्ष में हुआ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇక అమరావతి ఏకైక రాజధాని అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఎవరూ అంగుళం కూడా రాజధానిని కదల్చలేరని అన్నారు. అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ప్రతి నెల 2,750 కోట్లను పెన్షన్ల కోసం వ్యయం చేస్తున్న ప్రభుత్వం ఏపీనే అని సీఎం వివరించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ఇవాళ్టి నుంచి చేనేతలకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమల్లోకి తీసుకువస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. 93,000 చేనేత మగ్గాలకు 200 యూనిట్ల వరకు, 11,488 పవర్ లూమ్లకు 500 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందిస్తామని తెలిపారు. నెల్లూరు జిల్లా వెంజమూరులో పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి ప్రజావేదిక సభలో ప్రసంగించారు. అంతకుముందు వెంజమూరు ఎస్సీ కాలనీలో లబ్ధిదారు ఎర్రగొర్ల బాలమ్మ ఇంటికి వెళ్లి వితంతు పింఛను అందించారు. ఈ సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకున్నారు. తన చిన్న కుమారుడు బాలరాజు కాలేయ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని బాలమ్మ సీఎం దృష్టికి తీసుకొచ్చారు. బాలరాజుకు ప్రభుత్వం తరపున వైద్యం అందిస్తామని బాలమ్మ కుటుంబానికి సీఎం భరోసా ఇచ్చారు. అనంతరం సభలో సీఎం మాట్లాడారు. ప్రజా రాజధాని అమరావతి ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీకని, లోక్సభలో చట్టబద్ధత బిల్లుకు ఆమోదం పొందడం ఆంధ్రులకు దక్కిన గౌరవమని సీఎం అన్నారు. బిల్లు ఆమోదంతో అమరావతి భవిష్యత్తుపై ఉన్న సందిగ్ధతకు శాశ్వతంగా తెరపడిందని తెలిపారు. రాజధానిని విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని ఆయన వెల్లడించారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు ధన్యవాదాలు తెలిపిన ముఖ్యమంత్రి ఈ బిల్లుకు మద్దతు పలికిన పార్టీలకు రాష్ట్ర ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రతి నెల మొదటి తేదీన పేదల సేవల ద్వారా పెద్ద ఎత్తున సంక్షేమం చేస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు. కూటమి ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు, అధికారులు అంతా పేదల సేవలో ఉంటున్నామని తెలిపారు. గత ఏడాది జూన్లో తల్లికి వందనం కింద ఆర్థిక సహకారం అందించామని, ఈ ఏడాది జూన్లోనూ తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేస్తామని తెలిపారు. దీపం 2.0 కింద ఏడాదికి 3 ఉచిత సిలిండర్లను ఇస్తున్నామని, త్వరలోనే ప్రతి ఇంటికి పైపు ద్వారా గ్యాస్ అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. దీనికోసం ఏడాదికి 2,400 సబ్సిడీని కూడా వినియోగదారుల ఖాతాల్లో వేస్తామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం అడ్వాన్స్గా 1,300 కోట్లను ఇచ్చిందని, గోదావరి పుష్కరాల నాటికి ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామన్నారు. పేదల జీవన ప్రమాణాలు పెంచేందుకు P4 కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు. 25,000 కుటుంబాల్ని దత్తత తీసుకునేందుకు ఆదాని ట్రస్ట్ కూడా ముందుకొచ్చిందని ముఖ్యమంత్రి వివరించారు. ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు పాత చెరువుకు సోమశిల కాలువ నుంచి నీటిని తరలించేందుకు 34 కోట్లతో పనులు చేపడతామని, దీనిపై తక్షణం ఆదేశాలు జారీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్ నాటికి చెరువును నింపుతామని భరోసా ఇచ్చారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ఇవాల్టి నుంచి చేనేతలకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమల్లోకి తీసుకొస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. నేతన్న సంక్షేమానికి, వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి వివరించారు. సుపరిపాలన మహాయజ్ఞానికి ఎవరు నష్టం కలిగించినా సహించబోనని ముఖ్యమంత్రి హెచ్చరించారు. ప్రజావేదిక సమీపంలో సూక్ష్మ సేద్యం సహా డ్రోన్ సహకారంతో సేద్యానికి సంబంధించిన స్టాళ్లను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఫరూక్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీద మస్తాన్ రావు, ఉదయగిరి శాసనసభ్యుడు కాకర్ల సురేష్, జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా తదితరులు హాజరయ్యారు. ఈరోజు పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టారు. రేపు రాజ్యసభకు కూడా వస్తుంది. ఇంకా రాబోయే రోజుల్లో అమరావతిని ఇంచు కూడా కదిలించలేరు. అమరావతి ప్రజా రాజధాని, అవునా కాదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధాని అదే అమరావతి. అమరావతి రాజధాని వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి మీ హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయండి. ఒక వ్యక్తికి ఒక అడ్రస్ ఉండాలి, ఒక రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి. అలాంటి రాజధానిని విధ్వంసం చేసి ఎడారి అని, లేకపోతే శ్మశానమని, ముంపు ప్రాంతం అని ఎగతాళి చేసి మనకు రాజధాని కూడా లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు నేను వచ్చింది పేదల సేవలో. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, నాకు మొదటి తారీఖు వస్తానే గుర్తొచ్చేది మా పేదవాళ్లే గుర్తొస్తారు. నా కళ్ళలో మీరే ఉంటారు. అందుకే నేను రావడం కాదు, రాష్ట్రంలో ఉండే ప్రభుత్వ యంత్రాంగం, ఎన్డీఏ పార్టీ యంత్రాంగం మొదటి తారీఖున మీ సేవలోనే ఉంటాం. నేను ఎప్పటికప్పుడు అందరికీ ఒకటే మాట చెప్పాను. ఈరోజు దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా దగ్గర మీరు చూస్తే 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు పింఛన్లకు ఇస్తున్నాం. దివ్యాంగులకు 6,000 ఇస్తున్నాం. కిడ్నీ పేషెంట్లు కానీ డయాలసిస్ చేసుకుంటే 10,000 ఇస్తున్నాం. మంచానికే పరిమితం అయితే అలాంటి వారికి 15,000 ఇస్తున్నాం. నేను అడుగుతున్నా, ఎక్కడైనా ఇస్తున్నారా తమ్ముళ్ళు, ఆడబిడ్డలు? మీరే చెప్పమని మిమ్మల్ని అడుగుతున్నా. లోక్సభలో అమరావతి బిల్లు ఆమోదం ఆంధ్రులకు దక్కిన గౌరవమని సీఎం చంద్రబాబు అన్నారు. బిల్లుకు మద్దతు తెలిపిన అన్ని పార్టీలకు ఏపీ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎక్స్ లో పోస్టు చేశారు. ప్రజా రాజధాని అమరావతి ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఈరోజు లోక్సభలో అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు ఆమోదం పొందడం ఆంధ్రులకు దక్కిన గౌరవంగా భావిస్తున్నారని అన్నారు. గత పాలనలో ఎదురైన చీకట్లు తొలగిపోయి అమరావతి భవిష్యత్తుపై ఉన్న సందిగ్ధతకు శాశ్వతంగా తెరపడిందన్నారు. రైతుల త్యాగానికి, ప్రజల ఆకాంక్షలకు దక్కిన గౌరవం అన్నారు. స్వర్ణాంధ్ర నిర్మాణంలో ఇది ఓ కీలక మైలురాయి అని, అమరావతి ఇక అజయం అజరామరం రాజధానిని విశ్వ నగరంగా తీర్చిదిద్ది ప్రపంచ పటంలో నిలుపుతామని పేర్కొన్నారు. సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రి మోదీకి, హోంమంత్రి అమిత్ షాకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. శాసనసభలో అమరావతిపై తీర్మానం ఒక డ్రామా అని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. రాజధాని కోసం సేకరిస్తున్న 1,00,000 ఎకరాల్లో మౌలిక వసతుల కోసమే 2 లక్షల కోట్ల రూపాయలు అవసరమవుతాయని, ఇవి ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించారు. అమరావతికి బదులుగా రాజధానిగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలను కలిపి మావిగన్ పేరును ప్రతిపాదించారు. ప్లాన్ బి కింద మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాన్ని రాజధాని చేయాలన్నారు. వీటి పేర్ల నుంచి ఒక్కో అక్షరం తీసుకుని రాజధాని పేరు మావిగన్ పెట్టాలని సూచించారు. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి GUN తీసుకోండి, మావిగన్ అని పేరు పెట్టండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మావిగన్. సరే, గన్ అంటే బాగుండదు నీకు, అది జగన్ అనేది గుర్తుకొస్తుంది లేననుకుంటే సరే వేరే పేరు పెట్టండి. బ్రహ్మాండమైన 110 కిలోమీటర్లు క్యాపిటల్ ఏరియా డిక్లేర్ చేయండి కారిడార్ కింద.
అధికారం అనేది తమకు అహంకారం కాదని, అధికారాన్ని ఒక బాధ్యతగా తీసుకుని నిరంతరం ప్రజల కోసం కష్టపడతామని ప్రభుత్వ విప్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు సూపర్ 6 హామీలు ఇచ్చామని, అధికారంలోనికి వచ్చాక సూపర్ 6 హామీలు అమలు చేస్తున్నామని, దానితో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఏ సంక్షేమ పథకంలోనూ అవినీతి అనేది లేకుండా పారదర్శకంగా ప్రజలకు అందిస్తున్నామని చెప్పారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 33వ డివిజన్ సత్యనారాయణపురం తాడంగివారి వీధిలోని 215వ సచివాలయం వద్ద మరియు 32వ డివిజన్ రామలింగేశ్వరపేట గోశాలవారి వీధిలో శ్రీనివాస హైలైట్స్ భవనం సమీపంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. వృద్ధులు, వికలాంగులు, పూర్తిగా మంచం మీద ఉన్న బాధితులకు స్వయంగా పెన్షన్ నగదును అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో ప్రజలకిచ్చిన సూపర్ 6 హామీలను అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తున్నామని తెలిపారు. సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి అవినీతి లేకుండా పూర్తిగా పారదర్శకంగా ప్రజలకు అందిస్తున్నామని స్పష్టం చేశారు. 2014లో రాష్ట్ర విభజన అనంతరం పెన్షన్ 200 రూపాయలు మాత్రమే ఉండగా దాన్ని 2000 రూపాయలకు పెంచిన ఘనత సీఎం చంద్రబాబుదన్నారు. ప్రస్తుతం ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్ను 4000కు పెంచి అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచే అమలు చేస్తున్నామని తెలిపారు. దీనివల్ల వృద్ధులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. వికలాంగులకు దేశంలో ఎక్కడా లేని విధంగా 3000 రూపాయలు ఉన్న పెన్షన్ను 6000 రూపాయలకు పెంచామని, కిడ్నీ మరియు డయాలసిస్ రోగులకు 10,000 రూపాయలు, తలసేమియా బాధితులకు 15,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తూ వారి జీవితాలకు భరోసా కల్పిస్తున్నామని చెప్పారు. మహిళల కోసం కూడా పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని, ఎన్నికల హామీ మేరకు 3 గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామని చెప్పారు. తల్లికి వందనం కార్యక్రమం ద్వారా పిల్లల విద్యకు పూర్తి సహకారం అందిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో గత 20 నెలల్లో పెన్షన్లపైనే సుమారు 50,000 కోట్ల రూపాయలను ఖర్చు చేశామన్నారు. 63 లక్షల మందికి ప్రతి నెల పెన్షన్లు అందిస్తున్నామని వివరించారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ఆదాయాన్ని పెంచి బీసీ, ఎస్సీ, మైనార్టీ, మహిళల అభివృద్ధికి వినియోగిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 32వ డివిజన్ కార్పొరేటర్ చెన్నగిరి రామ్మోహన్, 33వ డివిజన్ ఇన్ఛార్జి గార్లపాటి విజయ్, 32వ డివిజన్ పార్టీ అధ్యక్షుడు బోలశెట్టి శేషబాబు, నాలం కోటేశ్వరరావు, ఇన్ఛార్జి వెలగ సురేష్, ప్రధాన కార్యదర్శి నవీన్ మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు. 3,000 ఉండే పెన్షన్ని 6,000 చేశాం. కిడ్నీ పేషెంట్లు, డయాలసిస్ పేషెంట్లకి 10,000 రూపాయలు ఇవ్వటం వల్ల వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళకు ఒక ఆసరాగా ఉంది ఈ పెన్షన్. అలాగే బెడ్ రీడన్ వాళ్ళకి 10,000 ఇస్తున్నాం, తలసీమియా పేషెంట్లకి 15,000 ఇస్తున్నాం. ఈ విధంగా పేద వర్గాలకు అండగా ఉండి 21 నెలలో చేయటం వల్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇచ్చిన మాట ప్రకారం 3 గ్యాస్ బండ్లు మహిళలకు ఇస్తున్నాం. తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది చదివిస్తానని మాట ఇచ్చాం. అందరికీ చదివిస్తూ ఉన్నాం. ఇవాళ రాష్ట్రంలో ఒక్క పెన్షన్ల మీదే ఈ 20 నెలల్లో 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. 63 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నాం. ప్రతి నెల 3,300 కోట్ల రూపాయలు పెన్షన్ల మీద ఖర్చు పెడుతున్నాం. ఏది ఏమైనా ఆ భగవంతుడు ఇచ్చిన శక్తి మేరకు చిత్తశుద్ధితో కష్టపడతాం. ప్రభుత్వ రాష్ట్ర ఆదాయం పెంచుతాం. ఆ ఆదాయాన్ని పేద, బడుగు, బీసీ, ఎస్సీ, మైనార్టీ, మహిళల కోసం చిత్తశుద్ధితో ఖర్చు పెడతాం తెలియజేసుకుంటూ ఈరోజు 32వ డివిజన్లో మాజీ కార్పొరేటర్ చెన్నగిరి రామ్మోహన్, డివిజన్ పార్టీ అధ్యక్షుడు శేషు, ఇన్ఛార్జి ఎలగా సురేష్, ప్రధాన కార్యదర్శి నవీను, ఇంకా డివిజన్ నాయకుల ఆధ్వర్యంలో పెన్షన్లు ఇవ్వటం సంతోషంగా ఉంది. ఉదయమే 6ంటికి ఇంటింటికి వెళ్ళి మా కార్పొరేటర్లు, మా మాజీ కార్పొరేటర్లు, నాయకులు పెన్షన్లు ఇస్తూ ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. లోక్సభలో అమరావతికి సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టడం హర్షణీయమని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు కృషికి తోడు పవన్ కళ్యాణ్ సహకారం మరియు ప్రధానమంత్రి మోదీ తోడ్పాటుతో రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధులు వస్తున్నాయని అన్నారు. అమరావతికి పూర్తి చట్టబద్ధత కల్పించేందుకు కేంద్రం తీసుకువస్తున్న బిల్లుతో రాజధాని సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని 10వ డివిజన్ ఆర్ఆర్ గార్డెన్స్, హైటెన్షన్ లైన్ రోడ్డు ప్రాంతాల్లో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేసిన ఆయన అనంతరం ఆయన మాట్లాడుతూ
లోక్సభలో అమరావతికి సంబంధించి బిల్లు ప్రవేశపెడుతూ ఉండటం హర్షణీయమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2027 కల్లా ప్రభుత్వ భవనాలన్నింటినీ పూర్తి చేస్తామని అత్యంత ధైర్యంగా చెప్తున్నారని గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు కృషికి తోడు పవన్ కళ్యాణ్ సహకారం మరియు ప్రధానమంత్రి మోదీ తోడ్పాటుతో రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధులొస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. గత 5 ఏళ్ల పాలనలో అమరావతిని నాశనం చేసేందుకు జగన్ ప్రయత్నించారని మండిపడ్డారు. చంద్రబాబు నిర్మించిన భవనాల నుండి గత ముఖ్యమంత్రి పరిపాలన సాగించారని ఎద్దేవా చేశారు. విభజన చట్టం ప్రకారం అమరావతికి పూర్తి చట్టబద్ధత కల్పించేందుకు కేంద్రం తీసుకొస్తున్న బిల్లుతో రాజధాని సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ అమరావతి అభివృద్ధి కోసమే కూటమికి పట్టం కట్టారని గద్దె రామ్మోహన్ స్పష్టం చేశారు. అంటే ప్రజల్లో అంత చైతన్యం వచ్చింది, జరిగే విషయాల్ని పరిశీలిస్తున్నారు, గమనిస్తున్నారని చెప్పడానికి అది ఉదాహరణ. ఏదేమైనా కూడా రాజధానికి చట్టబద్ధత రావటం, ఈ రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతి అని చెప్పి ప్రజలందరూ కోరుకున్నారు. అందుకే అమరావతి కోసమే మొన్న అటు శ్రీకాకుళం నుంచి ఇటు తడ వరకు కూడా అందరూ ఓటు వేయడం జరిగింది. అత్యధికమైన 100కి 94% ఓట్లు వచ్చి మరి అనేకమైన సీట్లు గెలిచి కనీసమైన ప్రతిపక్ష హోదా కూడా పొందలేనట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం జరిగింది. ఏదేమైనా కూడా ఈ 5 సంవత్సరాలు ఇంకా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు జరగాలని, దాంతోపాటు సంక్షేమ కార్యక్రమాలు కూడా ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే విధంగా ఆ దేవుడు ఈ కూటమికి శక్తి ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అనంతరం మాజీ కార్పొరేటర్ దేవినేని అపర్ణ మాట్లాడుతూ రాష్ట్రం ప్రస్తుతం చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమం అనే 2 చక్రాల మీద పరిగెడుతోందని ప్రశంసించారు. రోజుకు 18 నుండి 20 గంటల పాటు కష్టపడుతూ రాష్ట్రాన్ని 4 దిశలా అభివృద్ధి చేస్తున్న మహోన్నత వ్యక్తి మన ముఖ్యమంత్రి అని కొనియాడారు. 10వ వార్డులోని ముఠా కార్మికులు సైతం ప్రభుత్వ పాలన పట్ల, తమకు లభిస్తున్న ఉపాధి పట్ల ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. మన రాష్ట్ర ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రతినిత్యం ఏదో ఒకటి చేస్తూ అమరావతిని కూడా అన్ని రకాలుగా అన్ని దిశలా అభివృద్ధి చేస్తూ రాష్ట్రాన్ని 4 మూలలా కూడా అభివృద్ధి చేస్తున్నారు. ఇది చాలా గర్వకారణం. మనకి తెలుగువారిగా ఆయన మనకి సీఎంగా ఉండటం అనేది మనకి ఇంకా కొన్ని సంవత్సరాలు ఆయన ఇలాగే ఉంటే బాగుండని చెప్పని అందరూ కోరుకుంటున్నారు. మరి ఈరోజు ఇక్కడికి 10వ వార్డులో పెన్షన్లు ఇవ్వడానికి మన ఎమ్మెల్యే గారు కూడా వచ్చి ఉన్నారు. ఇక్కడ కొంతమంది ముఠా కార్మికులు వీళ్ళందరూ కూడా ఉన్నారు. వారందరినీ కూడా కలవటం జరిగింది. వారందరూ కూడా ఎంతో ఔన్నత్యంగా ఉంది, మన రాష్ట్ర పరిపాలన చాలా బాగుంది, మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం, మాకు పనులు ఇక్కడ అన్నీ దొరుకుతున్నాయని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఇలాగే ఇంకా ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మేమందరం. పొట్టి శ్రీరాములు కేవలం ఒక వ్యక్తి కాదని, స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం తన జీవితాన్ని సర్వస్వాన్ని అర్పించిన గొప్ప మహానేత అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య తెలిపారు. ఆయన్ని ఒక కులానికో వర్గానికో అంటకట్టడం అంతకంటే దారుణమైన విషయం మరొకటి లేదన్నారు. తెలుగు జాతి నాయకుడిగా కమ్యూనిస్టు పార్టీ నాడు నేడు ఆయన సేవలను గుర్తించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పొట్టి శ్రీరాములు 58 అడుగుల విగ్రహం పెట్టడం మాత్రమే కాదు, స్మృతివనం నిర్వహణ కూడా ప్రభుత్వమే చేయాలన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు స్మృతి వనాన్ని ప్రభుత్వమే నిర్వహించాలని కోరుతూ సిపిఐ ఎన్టీఆర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో గాంధీనగర్లోని హనుమంతరాయ గ్రంథాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జులేశ్వరయ్య, ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దొన్నపొడి శంకర్, మాజీ ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాసు, మల్లాది విష్ణు, వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, సిపిఎం, కాంగ్రెస్ పార్టీ నాయకులు, విద్యార్థి, యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పొట్టి శ్రీరాములు 58 అడుగుల విగ్రహం పెట్టడం మాత్రమే కాదు, స్మృతివనం నిర్వహణ కూడా ప్రభుత్వమే నిర్వహించాలన్నారు. విగ్రహం ఆలనా పాలన లేకుండా, దిక్కు దివానా లేకుండా, రాజకీయ కారణాలతో నిర్లక్ష్యం చేసే పద్ధతిలో కాకుండా యువత, ప్రజలు వచ్చేలా చూడాలన్నారు. మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడడానికి మహనీయుడు పొట్టి శ్రీరాములు కారణమని చరిత్రలో చెప్పుకునే విధంగా ఉండాలన్నారు. త్యాగదనుల ఫోటోలు, విగ్రహాలు ఎక్కడ పెట్టినా ఇబ్బంది లేదన్నారు. ప్రభుత్వం సముచిత గౌరవం ఇస్తూ నిర్వహణను ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పి డబ్బు సంపాదించే పనులు చేయవద్దని కోరారు. పార్కు, మ్యూజియం, సైన్స్ ప్లానిటోరియం ఏర్పాటు చేస్తే విద్యార్థులు వస్తారు, తరతరాలు చరిత్రలో నిలిచిపోయే అవకాశం ఉంటుందన్నారు. పొట్టి శ్రీరాములు గారి పేరుతో అలాంటి ప్లానిటోరియం ఏర్పాటు చేస్తే స్టూడెంట్స్ అంతా కూడా వస్తారు కాబట్టి తరతరాలుగా చరిత్ర నిలపడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఆ వైపున ప్రభుత్వం ఇలాంటి త్యాగదనులు
గుర్తించాలి తప్ప అట్లా కాకుండా ఎప్పుడు మన చరిత్ర చెప్పుకుంటా మన డబ్బాలు కొట్టుకుంటా ఈ డబ్బా సరిపోలేదని ఇంకొక డబ్బాలు కొట్టుకుంటా ఒకరికొకరు పొగడ్తలతో ఇట్లాంటి దేశ నాయకులకు అవమానం చేయొద్దని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఏదైతే ఒక కాపీ పెట్టి తీర్మానాన్ని మీ ముందు ప్రవేశపెట్టారో దాని అమలు కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా రాష్ట్ర సమితిగా కూడా సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రౌండ్ టేబుల్ సమావేశం నుంచి చేసినటువంటి వక్తల డిమాండ్ను సానుకూలంగా బెంజ్ కమిటీ దగ్గర అపాయింటెడ్ డే అని పెట్టి రోడ్లకు అడ్డంగా బల్లలేసి సభలు సమావేశాలు. పొట్టి శ్రీరాములు గారి ఇది మర్చిపోయింది. జూన్ 2వ తారీఖు పొట్టి శ్రీరాములు గారు 1వ తారీఖు అయితే జూన్ 2 ఈయనకి కావాల్సినట్టు మోడర్న్గా మారిపోయాడు అనమాట. ఆయన త్యాగము, ఆయన ఆలోచన, ఆయనతో పాటు పెద్దలతో పాటు ఆ రోజు ఉద్యమము, 8 మంది మద్రాసులో చనిపోవటము, ఆంధ్రులందరూ కూడా హైదరాబాద్ని అభివృద్ధి చేయటము, ఇవన్నీ మర్చిపోయి, చరిత్ర మర్చిపోయి, శ్రీరాములు గారిని మర్చిపోయి, త్యాగాల్ని మర్చిపోయి, ఆయనకి పొట్టి శ్రీరాములు గారి కంటే మరి ఎందుకు ఆయనకి నచ్చదు అనుకుంటున్నాను. కేవలం ఓటు బ్యాంక్ కోసం అని చెప్పాను ఆయన విగ్రహాన్ని చందాల ద్వారా వసూలు చేసి నేనేదో ఆయన పొట్టి శ్రీరాములు గారి వారసులను చెప్పుకుంటాను తప్ప ఎక్కడ కూడా ఈ క్షణం వరకు చంద్రబాబు నాయుడు 45 ఏళ్ళు ఇండస్ట్రీ అంటాడు, 14 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి చేసి అంటాడు, ఈ రాష్ట్రంలో అందరికంటే నేను సీనియర్ రాజకీయ నాయకుడిని అంటాడు. ఎప్పుడైనా కానీ పొట్టి శ్రీరాములు గారి పేరుతో ఒక్క పథకమైన పెట్టాడా, ఆయన పేరుతో పొట్టి శ్రీరాములు గారి పేరు ఎప్పుడైనా స్మరించాడా అని చెప్పని నేను ఈ మీటింగ్ ద్వారా చంద్రబాబుని. విజయవాడ నగరానికి ఎవరైనా ప్రజానికం వస్తే దుర్గమ్మ దర్శనం చేసుకుంటారు, తర్వాత అంబేద్కర్ స్టాచ్యూ చూస్తానికి వచ్చే విధంగా ఈరోజు ఒక మంచి టూరిస్ట్ స్పాట్గా కడతంగా జరిగింది. కేవలం విగ్రహమే కాదు, చుట్టుపక్కల థియేటర్ కానివ్వండి, లేకపోతే అంబేద్కర్ గారు ఒక జీవిత చరిత్ర మొత్తం భావి తరాలకు తెలియజేసే విధంగా ఒక థియేటర్ ఏర్పాటు చేసి ప్రజానికం తెలిసే విధంగా ఒక కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఆ విధంగా మీరు చూసి నేర్చుకునైనా పొట్టి శ్రీరాములు గారు ఒక విలువ, పొట్టి శ్రీరాములు గారు ఒక కులానికో మతానికో లేకపోతే పొట్టి శ్రీరాములు గారు ఒక విగ్రహం చూపించి ఓట్ల కోసం అనే విధానం. కృష్ణలంక రిటర్నింగ్ వాల్ పక్కనే అవుట్ ఫాల్ డ్రైన్ నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు దోనేపూడి కాశీనాథ్ డిమాండ్ చేశారు. కమ్యూనిస్టులపై విమర్శలకు పాల్పడే ఎంపీ ఎమ్మెల్యేకు ప్రజల అవస్థలు మాత్రం పట్టడం లేదని ఆయన మండిపడ్డారు. ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి అవుట్ ఫాల్ డ్రైన్ నిర్మాణం చేపట్టి దోమల బాధ నివారించాలని కోరారు. సిపిఎం తూర్పు నగర కమిటీ ఆధ్వర్యంలో కృష్ణలంక రిటైనింగ్ వాల్ పక్కన అవుట్ఫాల్ డ్రైన్ నిర్మాణం చేపట్టాలని, దోమల నివారణ చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆందోళన నిర్వహించారు. కృష్ణలంక రణదీవి నగర్ ప్రాంతాన్ని పార్టీ నాయకులతో కలిసి రాష్ట్ర కమిటీ సభ్యుడు దోనేపూడి కాశీనాథ్, తూర్పు నగర కార్యదర్శి పుప్పాల కృష్ణ పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ కృష్ణలంక రణదీవి నగర్ నుంచి భూపేష్ గుప్తా నగర్ వరకు రిటైనింగ్ వాల్ వెంబడి నివసించే ప్రజలకు అవుట్ఫాల్ డ్రైన్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లైనా టెండర్లు ఆహ్వానించినట్లు చెబుతున్నా పనులు మాత్రం చేపట్టడం లేదని ధ్వజమెత్తారు. తమ పార్టీ వారి కోసం కాంట్రాక్టు అప్పు చెప్పేందుకు ఆలస్యం చేస్తున్నారా అన్న సందేహాన్ని వారు వ్యక్తం చేశారు. తరచూ కమ్యూనిస్టులపై విమర్శలకు పాల్పడే ఎంపీ ఎమ్మెల్యే మొద్దునిద్ర వేడి తక్షణమే అవుట్ఫాల్ డ్రైన్ నిర్మాణం చేపట్టాలని, దోమల బాధ నివారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సిపిఎం నాయకులు పాల్గొన్నారు. వారమార్చేదానికి ప్రయత్నం చేయడం అనేది ఎంత మాత్రం కూడా సరైనది కాదు. అవుట్ఫాల్ డ్రైన్ నిర్మాణం తక్షణం చేపట్టండి. చేపట్టి టెండర్ అయిపోయింది, కాంట్రాక్టర్ వర్క్ ఆర్డర్ కూడా తీసుకున్నాడు, అయినా పని ప్రారంభించడం లేదంటే మాకు అనేక సందేహాలు, అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. కాబట్టి వెంటనే నిర్మాణం ప్రారంభించేటట్టుగా అధికారుల ద్వారా మూవ్ చేయండి. ప్లట్లాఫీసర్ పాలన నడుస్తూ ఉంది, ప్లట్లాఫీసర్ ద్వారా మూవ్ చేయండి అని చెప్పనని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రణదీవి నగర వాసుల్ని దోమల బారి నుండి కాపాడేటువంటి దానికి, మురుగు ముంపు నుండి కాపాడేటువంటి దానికి పరిరక్షించాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. టీటీడీ చైర్మన్ పదవికి బీఆర్ నాయుడు రాజీనామా చేసే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి కొనసాగుతుందని మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ స్పష్టం చేశారు. బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 4న వైఎస్ఆర్సీపీ శ్రేణులు రాష్ట్రంలోని దేవాలయాల్లో పూజలు చేయనున్నారని అన్నారు. టీటీడీ చైర్మన్ పదవికి బీఆర్ నాయుడు తక్షణమే రాజీనామా చేయాలన్నారు.
బిఆర్ నాయుడు అసాంఘిక అనైతిక చర్యల వీడియోలు వెలుగులోకి వచ్చాయని, నెల రోజులైనా బిఆర్ నాయుడుతో ఎందుకు రాజీనామా చేయించడం లేదో చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. కోట్లాది మంది భక్తులు వచ్చే ఆలయ చైర్మన్ ఎంత నిష్ఠగా ఉండాలని ప్రశ్నించారు. బిఆర్ నాయుడు రాజీనామా చేయటం లేదా, లేదంటే చంద్రబాబు చెబితే బిఆర్ నాయుడు రాజీనామా చేయటం లేదా అని ప్రశ్నించారు. బిఆర్ నాయుడు రాజీనామా చేసే వరకు ఒత్తిడి తెస్తామన్నారు. ఉదయం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో రాజీనామా చేయాలి అని చెప్పని వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో కానీ, లేకపోతే ఇంకా పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాల్లో పూజలు చేసిన తర్వాత ఆయన రాజీనామా చేయాలి అనే ఒక డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా ఒక కార్యాచరణ ప్రణాళికను ప్రకటించడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మాచవరంలో ఉన్నటువంటి దాసాంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఆ కార్యక్రమం జరుగుతుంది. దీన్ని అందరూ పాల్గొనాలని కోరుతూ, ఖచ్చితంగా బిఆర్ నాయుడు గారు రాజీనామా చేసేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం నిర్వహిస్తూనే ఉంటుంది, ఒత్తిడి తీసుకొస్తూనే ఉంటుంది అని చెప్పిన కూడా ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులందరూ కూడా వెంకటేశ్వర భక్తులు ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్నారు. అందరూ కూడా వచ్చి వెళ్తుంటారు. అటువంటి దేవాలయ యొక్క పవిత్రత దెబ్బతీసే విధంగా పనికిరాని వ్యక్తుల్ని చైర్మన్గా వేసి, తప్పుడు పనులు చేసే వ్యక్తుల్ని చైర్మన్గా వేసి, ఆ యొక్క ఖ్యాతిని తగ్గించే విధంగా, తిరుమల పవిత్రతను తగ్గించే విధంగా చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని తక్షణమే ఏదైతే బిఆర్ నాయుడిని తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారో, తప్పకుండా రేపు 4వ తారీఖు నాడు చేపట్టే కార్యక్రమానికి అందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఏదైతే చంద్రబాబు కూటమి చేస్తున్న తిరుపతి అపచారాలని ప్రతి ఒక్కళ్ళు ఖండించాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను. అంటే ఏ విధమైన భయంలో పరిపాలనలో ఈరోజు చంద్రబాబు ఉన్నారో ఒకసారి అందరూ గారు గ్రహించాలి. 5 సంవత్సరాలు ఏదో ఆయనకి సహాయం చేశారని చెప్పని ఈరోజు ఆ ప్రేమ అంతా గారా తనని తీయకుండా ఇలాగే కొనసాగించే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తున్నారు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ తీవ్రంగా ఖండించి రేపు ఏప్రిల్ 4వ తారీఖున అలాంటి అసభ్యకరమైన పనులు చేసిన బిఆర్ నాయుడిని వెంటనే తొలగించాలని చెప్పని ఈరోజు తూర్పు నియోజకవర్గంలో పట్టమట నల్లూరు శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో పూజ చేసి ఆ ఒక చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి బుద్ధి ప్రసాదించాలని చెప్పని, ఆ బిఆర్ నాయుడు వెంటనే తొలగించాలని చెప్పని ఈరోజు మేము అక్కడ కార్యక్రమం చేస్తడం జరిగింది. కాబట్టి తప్పకుండా 170 నియోజకవర్గాలు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎప్పటికైనా సిగ్గు తెచ్చుకుని చంద్రబాబు నాయుడు. కృష్ణా జిల్లా కోడూరు మండలం ఉల్లిపాలెంలో శ్రీ శ్రీమన్నారాయణ స్వామివారి దేవస్థానంలో ఈ నెల 19 నుంచి 29వ తేదీ వరకు కోటి అష్టాక్షరి మహామంత్ర జపం, కోటి అష్టాక్షరి హవనం నిర్వహిస్తున్నట్లు శ్రీ త్రిదండి అష్టాక్షరి సంపత్ కుమార్ రామానుజీ జిఆర్ స్వామి తెలిపారు. విశ్వశాంతి కోసం ప్రత్యేకంగా 13 యాగశాలలు, 108 హోమగుండాలతో నిత్యం అష్టాక్షరి మంత్రం జపంతో హవనాలు నిర్వహిస్తామని తెలిపారు. భక్తులు యాగంలో పాలు పంచుకుని శ్రీమన్నారాయణ స్వామి ఆశీస్సులు పొందాలని కోరారు. విజయవాడ ముత్యాలంపాడలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. శ్రీ త్రిదండి అష్టాక్షరి సంపత్ కుమార్ రామానుజాచార్య స్వామి, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మందిరం చైర్మన్ గౌతమ్ రెడ్డి సమావేశంలో పాల్గొన్నారు. ఈ నెల 19 నుంచి 29 వరకు కృష్ణా జిల్లా కోడూరు మండలం ఉల్లిపాలెంలో శ్రీ శ్రీమన్నారాయణ స్వామివారి దేవస్థానంలో నిర్వహించనున్న కోటి అష్టాక్షరి మహామంత్ర జపం, కోటి అష్టాక్షరి హవనం ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉల్లిపాలెంలో శ్రీమన్నారాయణ స్వామివారి ఆలయం 100 సంవత్సరాల నుంచి ఉందని అన్నారు. కాలక్రమంలో ఆ ఆలయం జీర్ణమైతే 2012లో పూర్తిగా జీర్ణోద్ధరణ చేశారన్నారు. ఆలయ పునరుద్ధరణ చేసి 15 సంవత్సరాలైందని, క్రమంగా ఆలయానికి కావలసిన హంగులు ఏర్పరచుకుందన్నారు. ఇప్పుడు 1,50,00,000 రూపాయల వ్యయంతో రాజగోపురం నిర్మాణం చేయడం జరిగిందని, దానికి ప్రారంభోత్సవ కార్యక్రమం ఏప్రిల్ 29వ తేదీన శ్రీ త్రిదండి జనజీర స్వామి చేతుల మీదుగా జరుగుతుందన్నారు. 19 నుంచి 29వ తేదీ వరకు జరిగే శ్రీమన్నారాయణ మహాయజ్ఞంలో 108 హోమగుండాలు, 13 యాగశాలలు, 250 మంది వేద పండితులతో అద్భుతంగా కార్యక్రమం సాగుతుందన్నారు. ప్రపంచ శాంతి కోసం ఒక యాగం చేయాలనే ఆలోచనతో యజ్ఞ కార్యక్రమాన్ని చేయటానికి సంకల్పించామన్నారు. ఈ విశ్వశాంతిలో ప్రతి ఒక్కరూ ఒక సమిధ కావాలి అని అద్భుతమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి క్షేత్రంగా విరాజమానంగా సాగుతూ ఉండేటువంటి అభినవ మేల్కోట క్షేత్రంలో ఈ ఏప్రిల్ 19 నుండి 29 వరకు కార్యక్రమాన్ని జరుపుతున్నాం. ఈ కార్యక్రమాలకు దేశంలో ఉండేటువంటి ప్రముఖమైనటువంటి పీఠాధిపతులు, కంచి పీఠాధిపతి శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారు విచ్చేస్తున్నారు.
అలాగే తిరుమలలో ఉండేటువంటి పెద్ద జేయం గారు, చిన్న జేయం గారు ఏం చేస్తున్నారు, వివిధ పీఠాలకు మఠాలకు సంబంధించిన ప్రముఖులందరినీ, ఇక్కడ సంప్రదాయ భేదం లేదు, కులము లేదు, జాతి లేదు, రాజకీయం లేదు, ప్రతి ఒక్కరూ ఎవరైతే విశ్వశాంతి కావాలి అని కోరతారో వారందరికీ కూడా మేము ఆహ్వానం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని చేస్తూ, మేము విజయవాడలో ఈ 25 సంవత్సరాల నుంచి పీఠాధిపతిగా ఉండగా ఇక్కడ అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ కూడా దైవాన్ని కొలవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ కూడా దైవ చింతనతో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వాములు అవ్వాలి. స్వామివారి ఆశీస్సులు ఈ నగరంలో కానీ, అలాగే జిల్లాలో కానీ, రాష్ట్రంలో కానీ ఉన్నటువంటి ప్రజలందరి మీద ఇలాంటి యాగాలు, ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఆశీస్సులు అందరికీ అందుతాయనే ఒక సత్సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి ఇందులో అందరూ కూడా భాగస్వాములు అవటమే కాదు, అందరూ కూడా ఆ 9 రోజుల్లో అందరూ అక్కడికి వచ్చి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మీరందరూ కూడా నగర ప్రజలు కానీ, జిల్లా ప్రజలు కానీ ఈ కార్యక్రమాలని బహిరంగంగా స్వామివారు అందరినీ కూడా ఆహ్వానించారు. కాబట్టి అందరూ రావాలి అని చెప్పని మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పని చాలా ప్రముఖ పీఠాధిపతులంతా కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడం ఇది శుభపరిణామం. ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వామ్యం కావాలని చెప్పని, ఎందుకంటే ఇందాక స్వామీజీ చెప్పిన ప్రకారం ఏదో మారుమూల ప్రాంతం అని కాకుండా ఎక్కడ భక్తి వర్ధిల్లుతుందో, ఎక్కడ భగవంతుడికి చక్కటి పూజా కార్యక్రమాలు అన్నీ జరుగుతాయి, అక్కడ దేవతలు ఉంటారని చెప్పని ప్రసిద్ధి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలి, ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొనాలి, ఈ యొక్క యాగంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఉండాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పరమ పూజ్య స్వామీజీలు ఏదైతే ఈ చక్కటి కార్యక్రమం చేపట్టారో దానికి ప్రతి ఒక్కళ్ళు అందరూ కూడా ఆహ్వానితులని చెప్పని తెలియపరచుకుంటూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన పూజ్య స్వామీజీలకి మా దాసులుగా, వారి యొక్క శిష్యులుగా మొత్తం అందరూ కూడా వారు తలపెట్టినటువంటి వారందరికీ కూడా ఉండాలని, దానికి తోడు మేము చెప్పేటువంటిది విష్ణు సహస్రనామ పారాయణ పఠనం చేసేటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈ యజ్ఞ యాగాదుల దగ్గరికి రావాలి, వారికి సహకారం అందించాలి. వారు తలపెట్టేటువంటి కార్యక్రమం అది. వారు ఒక తలపెట్టేటువంటి మేజర్స్ ప్రోగ్రాం ఇదైతే ఆ గుడి జీర్ణోద్ధారణ సాధించబడినటువంటి ఆ గుడికి కలశాభిషేకాన్ని చేసేటువంటి దానికి 1.5 కోటి ఖర్చు పెట్టి చేసేటువంటిది అది ఒక భాగంగా, రెండో భాగంగా ఉన్నది. వీటన్నిటినీ తిలకించడానికి, వీటన్నిటినీ ప్రజానీకానికి పంచడానికి వారు చేసేటువంటి ప్రయత్నానికి మనందరూ కూడా సమిధులు కూడా కావాలని, అందరూ కూడా ముందుకు రావాలని కూడా పేరు మీద దీనిలో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆయనకి సపోర్ట్ చేయాలనేటువంటిది, అక్కడ నిర్వహించేటువంటి వాళ్ళు కానీ, ఇక్కడ సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు కానీ అందరూ డిఫరెంట్ పార్టీలుగా ఉన్నప్పటికీ కూడా ప్రజానీకానికి సంబంధించింది కాబట్టి అందరూ ఏకమై వారికి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చి 20 నెలల కాలమైనా ఉపాధ్యాయుల సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదని, గతంలో ఎదుర్కొన్న సమస్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నాయకులు తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని, లేకపోతే భవిష్యత్తులో చలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని కూడా చేపడతామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో రణభేరి కార్యక్రమాన్ని గాంధీనగర్ ధర్నా చౌక్లో నిర్వహించారు. పీఆర్సీ చైర్మన్ నియమించాలని, డిఏలు, బకాయిలు, మెమో 57 అమలు, హెల్త్ స్కీమ్ సమస్యల పరిష్కారానికై ధర్నా నిర్వహించారు. ధర్నాలో యూటీఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షులు ఏఎన్ కుసుమకుమారి, రాష్ట్ర కార్యదర్శి ఎస్పీ మనోహర్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. గతంలో 1.0 రణభేరి కార్యక్రమంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేశామని, 15,000 మంది ఉపాధ్యాయులతో రణభేరి 2.0 కార్యక్రమం నిర్వహించామని, ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదన్నారు. రాష్ట్రంలో పీఆర్సీ కమిటీ చైర్మన్ను నియమించాలని, ఆయనను నియమిస్తే 1 ఏడాది పాటు పీఆర్సీ కమిటీ చర్చలు జరుగుతాయని, 6 నెలల పాటు ఫిట్మెంటు, పీఆర్సీ స్కేల్స్ ఎంత ఇవ్వాలనేది తెలుస్తుందన్నారు. ప్రభుత్వం వచ్చి 20 నెలల కాలమైనా గతంలో ఉపాధ్యాయులు ఎదుర్కొన్న సమస్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఉద్యోగులకు సంబంధించి 2023 నుంచి పీఆర్సీ అమలు కాలేదన్నారు. 3 డిఏలు బకాయిలున్నాయని, డిఏలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కోవిడ్ సమయంలో చనిపోయిన ఉద్యోగుల పిల్లల కారుణ్య నియామకాలు లేవని, రిటైర్ అయిన ఉద్యోగులకు గ్రాట్యుటీ లేదని చెప్పారు.
కరోనా సమయంలో మరణించినటువంటి కుటుంబాలు 953 మందికి కారుణ్య నియామకాలు నియమించాలని చెప్పేసి, అదేవిధంగా సిపిఎస్ని రద్దు చేయాలని, సిపిఎస్కి సంబంధించిన మెమో 57 ప్రకారంగా 1150 మంది దానికి అర్హులు పాత పెన్షన్కి, దాన్ని కూడా వెంటనే అమలు చేయాలని చెప్పేసి మేము చేస్తున్నాం. అదేవిధంగా పెన్షన్స్కి సంబంధించిన బకాయిలు, లీవ్ ఎన్కాష్మెంట్ కానివ్వండి, గ్రాడ్యుటీ అమౌంట్లు కానీ వాటిని కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్లో ఉన్నాయి. వీటన్నిటిని మేము సాకారం చేసుకోవడానికి ఇక ముందు కూడాను చలో సెక్రటరీని కూడా పిలుపునిచ్చాం, దానికి కూడా వెళ్తున్నాం. 3 డిఏలు బకాయిలు ఉన్నాయి. డిఏలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో ఇవ్వాల్సిన డిఏ ఎరియర్స్ చేసుకోవడానికి జీతం బిల్లులు ఎక్కడ ఓపెనే చేయలేదు. అలాగే కోవిడ్ టైంలో చనిపోయిన 953 ఉద్యోగులకి కారుణ్య నియామకాలే లేవు. రిటైర్డ్ అయిన ఉద్యోగులకి గ్రాట్యుటీ లేదు. రిటైర్డ్ అయిన ఉద్యోగులకి మరికి లీవ్ ఎన్కాష్మెంట్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. అందువల్ల ఈ డిమాండ్లన్నీ, ఆర్థికపరమైన అంశాలన్నీ సాధించుకోవడం కోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మా సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే భవిష్యత్తులో చేలో సెక్రటరియట్ కార్యక్రమాన్ని కూడా చేపడతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దశాబ్ద కాలం ముందు నుంచి మహాత్మా గాంధీని ఒప్పించి ఆయన అనుమతితో భారతదేశానికి జాతీయ జెండాను రూపొందించిన తెలుగు గొప్ప వ్యక్తి పింగళి వెంకయ్య అని గోళ్ల నారాయణరావు తెలిపారు. పింగళి వెంకయ్య జీవిత చరిత్ర గురించి అవగాహన కల్పించడం ద్వారా నేటి తరం పిల్లల్లో జాతీయ భావాన్ని పెంపొందించవచ్చని అన్నారు. నగరంలోని గాంధీనగర్ జింకానా గ్రౌండ్స్ వద్ద ప్రజాపతి పెట్రాటిక్ ట్రస్ట్ అండ్ సొసైటీ, సౌత్ ఇండియా ఫ్రంట్ ఆర్మీ ఎన్జిఓల సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ పతాక ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గోళ్ల నారాయణరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రజాపతి పెట్రాటిక్ ట్రస్ట్ అండ్ సొసైటీ ఫౌండర్ ప్రజాపతి, 1 ఎర్త్ 1 లైఫ్ ఫౌండర్ అడ్మిన్ ఏలూరి లీలాకుమారి, గోళ్ల నారాయణరావు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఏబీబీఎస్ ప్రసాద్, సుంకర నాగభూషణం, ఓఈఓఎల్ టీం సభ్యులు మదిరాల్ కమలాకర్, కె హారతి, వసంత, బి మాధవీలత, శారదా స్కూల్ ఫౌండర్ ప్రిన్సిపాల్ రామకృష్ణ, అధ్యాపకులు, విద్యార్థులతో కలిసి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం గోళ్ల నారాయణరావు మాట్లాడుతూ, దశాబ్ద కాలం ముందు నుంచి మహాత్మా గాంధీని ఒప్పించి ఆయన అనుమతితో భారతదేశానికి జాతీయ జెండాను రూపొందించిన తెలుగు గొప్ప వ్యక్తి పింగళి వెంకయ్యని గోళ్ల నారాయణరావు కొనియాడారు. స్వాతంత్ర ఉద్యమానికి స్ఫూర్తినిచ్చింది జాతీయ జెండా అన్నారు. దేశ స్వాతంత్ర్యం రాకముందు ఆకుల రాట్నం వచ్చిన తర్వాత జాతీయ జెండాలో అశోక చక్రం రూపొందించడం జరిగిందన్నారు. తెలుగు నేలపై జాతీయ వందే మాతరం గీతం రాయబడిందన్నారు. ప్రతి ఇంట్లో రాజ్యాంగం ప్రతిని ఉండాల్సిన ప్రదేశంలో మత గ్రంథాలు ఉండటం బాధాకరమన్నారు. నేటి తరం విద్యార్థుల్లో జాతీయ భావాన్ని పెంపొందించాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని గోళ్ల నారాయణరావు తెలిపారు. ప్రజాపతి 14 ఏళ్ల నుంచి ఒంటి చేత్త ఉద్యమాన్ని నడిపిస్తున్నారంటే సామాన్యమైన విషయం కాదన్నారు. మన ఇంటి పేరును మనం ఎట్లాగైతే గొప్పగా చెప్పుకుంటామో మన జాతీయ జెండాని కూడా అలాగే గొప్పగా చెప్పుకోవాలని చెప్పి నేను హృదయపూర్వకంగా భావిస్తూ ఈ ఉద్యమానికి ముందు 14 ఏళ్ల నుంచి ఈ ఉద్యమాన్ని ఒంటి చేత్తో నడుపుతున్నాడు ప్రజాపతి గారు. ఆయనకేంటంటే ఎంతమంది సహకరించినా కానీ చాలదు. ఇప్పుడు కేవలం కొద్ది మంది మాత్రమే, అది కూడా ఏంటంటే నిజంగా ఈ పిల్లలు చాలా సంతోషం కలిగించారు. ఈ పిల్లల మూలంగా ఇది నిజంగా ఒక మంచి శోభ ఈ యాత్రకు వచ్చిందని చెప్పి భావిస్తూ, అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన పోలీసు వారు నిజంగా వందలాది మంది వచ్చే దానికి ఎంతైతే జాగ్రత్తలు తీసుకున్నారో, మా 10 మంది వచ్చినా కానీ మీరు అంత జాగ్రత్తలు తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, 29 కార్మిక చట్టాలను అమలు చేయాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం లేబర్ కోడ్లు అమలు చేయడానికి ప్రయత్నిస్తే కార్మిక సంఘంగా ప్రతిఘటిస్తామని, రోడ్ల మీదకు వస్తామని, దాని సంగతి చూస్తామని హెచ్చరించారు. 4 లేబర్ కోడ్లు రద్దు చేసే వరకు పోరాటం చేస్తామన్నారు. కార్మిక వర్గ వినాశకర లేబర్ కోడ్స్ అమలు నిలిపివేయాలని, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరుతూ కేంద్ర కార్మిక సంఘాలు విజయవాడ ఆధ్వర్యంలో విజయవాడ లెనిన్ సెంటర్లో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, 29 కార్మిక చట్టాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు ఏవి నాగేశ్వరరావు, ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ వెంకట సుబ్బయ్య, ఐఎఫ్టియు నాయకులు పోలారి, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి కృష్ణయ్య తదితరులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కేంద్ర కార్మికులు, రాష్ట్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా బ్లాక్ డేను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్తంగా కోట్లాది మంది కార్మిక వర్గం 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా నినదించి జయప్రదం చేసిందన్నారు. అయినా కానీ కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడా ఆలోచన లేకుండా 4 లేబర్ కోడ్లను అమల్లోకి తెస్తామని ప్రకటించిందన్నారు. 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, 29 కార్మిక చట్టాలను అమలు చేయాలని చెప్పారు. రాత్రిపూట పని గంటలు పెంచుతూ, ఓవర్ టైం పెంచుతూ మహిళల చేత రాత్రిపూట పని చేయించే విధానాన్ని తీసుకొచ్చిందని, దీనిని వ్యతిరేకిస్తున్నామని ఉపసంహరించుకోవాలని కోరారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం లేబర్ కోడ్లను అమలు చేయమని ప్రకటించాలని కేంద్రానికి లేఖ రాయాలన్నారు. కేరళ రాష్ట్ర ప్రభుత్వం చేసిన విధంగా ఏపీ ప్రభుత్వం చేయాలన్నారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మన రాష్ట్రంలో ఈ లేబర్ కోడ్లను అమలు చెయ్యం అని చెప్పి ప్రకటించాలి, కేంద్రానికి లేఖ రాయాలి. కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఎట్లాగైతే చేసిందో అదేవిధంగా రాష్ట్రంలో కూడా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ 4 లేబర్ కోడ్లని అమలు చేసే ప్రయత్నం కనుక ఎక్కడైనా రాష్ట్రంలో జరిగితే దాన్ని కార్మిక వర్గంగా ప్రతిఘటిస్తాం, రోడ్ల మీదకి వస్తాం, దాని సంగతి చూస్తామని చెప్పి కేంద్ర కార్మిక సంఘాలుగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఈ 4 లేబర్ కోడ్లని రద్దు చేసేదాకా పోరాటం కొనసాగుతుందని చెప్పి ఈ ప్రభుత్వాలకు హెచ్చరిక చేస్తాం. ఈ లేబర్ కోడ్లు అమలు చేస్తే ఈ రాష్ట్రంలో అడ్డుకుంటాము, ప్రతిఘటిస్తామని అన్ని కేంద్ర కార్మికుల సంఘం తరఫున హెచ్చరిస్తున్నాము. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడైనా ఆలోచన చేసి మీ ఆలోచనను విరమించుకొని ఈ లేబర్ కోడ్లను అమలు చేయమని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేసి సెంటర్కు ఢిల్లీకి పంపించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా అసంఘటిత రంగంలో 98% మంది అసంఘటిత రంగంలో ఉన్నారు. రాష్ట్రంలో కూడా 88 లక్షల మంది అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారు. వీళ్ళ హక్కుల కోసం మీరు ఏ రోజన్నా మాట్లాడారా? ఈరోజు అసెంబ్లీ సాక్షిగా మీరు పని గంటలు పెంచడం ఏ ఉద్దేశంతో పెంచుతున్నారు? కార్పొరేట్ల ప్రయోజనాలకి అనుగుణంగానే కార్మికులకి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ఈ చట్టాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాం. రాబోయే కాలంలో కూడా ఇది అమలు చేస్తే తీవ్ర పరిణామాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎదుర్కొంటాయని చెప్పేసి అని హెచ్చరిస్తా ఉన్నాం. ప్రముఖ కార్మిక కమ్యూనిస్టు నాయకుడు అమరజీవి కొరకంచి శేఖర్ బాబు ఆశయాల సాధనకు పార్టీ శ్రేణులు పునరంకితం కావాలని సిపిఐ విజయవాడ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. సిపిఐ నగర కార్యదర్శిగా సుదీర్ఘకాలం పనిచేసి అన్ని వర్గాల ప్రజల సమస్యల పరిష్కారానికి ఎనలేని కృషి చేసినట్లు పేర్కొన్నారు. సిపిఐ నగర మాజీ కార్యదర్శి, ప్రముఖ కార్మిక నాయకుడు కొరగంజి శేఖర్ బాబు 20వ వర్ధంతి కార్యక్రమం 1 టౌన్ లెనిన్ భవన్ వద్ద ఘనంగా నిర్వహించారు. శేఖర్ బాబు చిత్రపటానికి జి కోటేశ్వరరావు పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతలు తమ్మిన పోతరాజు, ఉప్పలపాటి రామచంద్రరాజుల స్ఫూర్తితో విద్యార్థి దశలోనే శేఖర్ బాబు కమ్యూనిస్టు ఉద్యమాల వైపు ఆకర్షితులయ్యారు. విద్యార్థి యువజన ఉద్యమాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. అనంతరం సిపిఐ నగర కార్యదర్శిగా సుదీర్ఘకాలం పనిచేసి అన్ని వర్గాల ప్రజల సమస్యల పరిష్కారానికి ఎనలేని కృషి చేశారు. అనేక ప్రజా ఉద్యమాలు నడిపారు. ముఖ్యంగా కార్మిక నాయకుడిగా తనదైన ముద్ర వేశారు. సంఘటిత, అసంఘటిత రంగాల కార్మికులను ఏకం చేసి దాదాపు 70 సంఘాలను ఏర్పాటు చేశారు. కార్మికుల హక్కుల సాధనకు, సమస్యల పరిష్కారానికి పెద్ద ఎత్తున ఉద్యమాలు సాగించారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేక సంవత్సరాలుగా ఉన్న 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను రూపొందించి ఇవాళ నుంచే కార్మికుల నెత్తిన గుదిబండను మోపుతోంది. 8 గంటల పని విధానానికి తూట్లు పడవటంతో పాటు కార్మికుల హక్కులను హరించి కార్పొరేట్లకు కట్టు బానిసలుగా మార్చేస్తోంది. ఇటువంటి సంక్లిష్ట సమయంలో కార్మికులను సంఘటితం చేసి ప్రజా పోరాటాలు సాగించడంలో దిట్టైన శేఖర్బాబు లేకపోవటం తీరని లోటు. అయినప్పటికీ కార్మిక వర్గ ప్రయోజనాల కోసం శేఖర్బాబు స్ఫూర్తితో కమ్యూనిస్టు శ్రేణులు, కార్మికులు కలిసి పాలకుల మెడలు వంచాల్సిన అవసరం ఉందని జి కోటేశ్వరరావు చెప్పారు. కామ్రేడ్ శేఖర్ బాబు లాంటి కార్మిక నాయకుడు లేనటువంటి లోటు కార్మిక వర్గానికి తీరని లోటు అనేటటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ కార్మిక వర్గంకి వ్యతిరేకంగా తీసుకొచ్చేటటువంటి 4 కోడులను తిప్పికొట్టేటటువంటి దానికోసం కార్మిక వర్గం అంతా కూడా ఎర్ర జెండాలందరూ కూడా ఏకమై కామ్రేడ్ శేఖర్ బాబు యొక్క స్ఫూర్తితోటి 4 కోడ్ని రద్దు చేసేటటువంటి దానికోసం ఉద్యమించాలని చెప్పి అదే కామ్రేడ్ శేఖర్ బాబు గారికి నిజమైనటువంటి నివాళులు అర్పించిన వారు అవుతామని చెప్పి ఈ సందర్భంగా నగర కమ్యూనిస్ట్ పార్టీ తరఫున కామ్రేడ్ శేఖర్ బాబుకి విప్లవ జోహార్లు అర్పిస్తాం.
రాష్ట్రంలో ఉన్నత విద్యను పూర్తి చేసిన లక్షలాది మంది యువతకు సరైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకపోవడం అత్యంత ఆందోళనకరమని ఆంధ్రప్రదేశ్ విద్యార్థి యువజన ఐక్య సంఘాల నేతలు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వం నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. యువగళం పాదయాత్రలో చెప్పిన 2 లక్షల పైచిలకు ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ యువత కంటి తుడుపు చర్యగా కేవలం 10,000 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయడం కూటమి ప్రభుత్వ వెన్నుపోటు చర్యగా అభివర్ణించారు. రాష్ట్రంలోని నిరుద్యోగుల సమస్యల పరిష్కారం, ప్రభుత్వ శాఖలలో ఖాళీలను భర్తీ చేయడం, ఎన్నికల హామీ మేరకు నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వడంలో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని నిరసిస్తూ లెనిన్ సెంటర్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థి యువజన ఐక్య సంఘాల ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించడం జరిగింది. నిరసన కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు జి సంతోష్ కుమార్, ఎం యుగంధర్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సాయి కుమార్, పీడీఎస్యు రాష్ట్ర కార్యదర్శి ఐ రాజేష్, ఎన్ఎస్యు రాష్ట్ర కోఆర్డినేటర్ వి శ్రీనివాసరావు, యువజన విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువగళం పాదయాత్రలో చెప్పిన 2 లక్షల పైచిలకు ప్రభుత్వ శాఖలలో ఖాళీలను అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ యువత కంటితుడుపు చర్యగా కేవలం 10,000 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయటం కూటమి ప్రభుత్వ వెన్నుపోటు చర్యగా అభివర్ణించారు. అదేవిధంగా మీరు చెప్పిన 2 లక్షల పైచిలకు ఉద్యోగాలు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత పదవీ విరమణ పొందిన వారి ఖాళీలను మీరు ఎవరితో భర్తీ చేశారో అందుకు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు వెల్లడించేద్దాము ఈ ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని శాఖల పోస్టులను భర్తీ చేసే విధంగా 2,30,000 పైచిలకు ఉద్యోగాలతో సమగ్ర మెగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న 19,000 పోస్టులను భర్తీ చేసి అభ్యర్థుల గరిష్ట వయో పరిమితిని 35 సంవత్సరాలకు పెంచాలని, ఇతర అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు గరిష్ట వయో పరిమితిని 47 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు. వెంటనే అర్హులైన నిరుద్యోగులకు నెలకు 3,000 నిరుద్యోగ భృతిని బకాయిలతో సహా చెల్లించాలని డిమాండ్ చేశారు. నెలలు గడుస్తున్న ఇంత వేల మంది నిరుద్యోగులున్నా ఒకవైపున వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో పూర్తిగా ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. మరొక పక్క నిరుద్యోగ వృద్ధి ఇవ్వడంలో కూడా ఈ ప్రభుత్వం వైఫల్యం చెంది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ కావున వెంటనే నిరుద్యోగులకి నిరుద్యోగ వృద్ధి 3,000 ఇవ్వాలి. అదేవిధంగా ప్రభుత్వ శాఖలో ప్రతి ఒక్క పోస్టును కూడా భర్తీ చేసి ఈరోజు ఆ పద్ధతిలో చేయకపోతే రానున్న రోజుల్లో ప్రతి ఒక్క విద్యార్థి యువత సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు అని బూటక వాగ్దానాలలో ఏదైతే ఓటు దన్నుకుందో ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు ఆ వాగ్దానాలు మర్చిపోతుంది. అందుకని నిరుద్యోగ సంఘాలుగా విద్యార్థి సంఘాలుగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ముందు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు దిగుతాం. చలో క్యాంప్ ఆఫీస్ ముట్టడి కూడా పిలుపునిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రామవరపాడు ఎస్ఎల్వి అమరావతి గ్రాండ్ 2 నందు వేద పండితుల నేతృత్వంలో క్షిప్ర గణపతి మరియు ఆలయ శిఖర ప్రతిష్ఠా మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. గోపూజ, యాగశాల ప్రవేశం వంటి శాస్త్రోక్త క్రతువులు అనంతరం ఉదయం 9:22 శైవాగమ పద్ధతిలో విగ్రహ ప్రతిష్ఠ మరియు మహాకుంభాభిషేకం నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక వేడుకలో అపార్ట్మెంట్ నిర్వాసితులు కుటుంబ సమేతంగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. విజయవాడ సమీపంలోని రామవరపాడు వంతెన వద్ద గల ఎస్ఎల్వి అమరావతి గ్రాండ్ 2 అపార్ట్మెంట్ సముదాయంలో శ్రీ క్షిప్ర గణపతి విగ్రహం మరియు ఆలయ శిఖర ప్రతిష్ఠా మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఎస్ఎల్వి గ్రూప్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి వేద పండితులు పుల్లేటి కీర్తి శేష మణిదీప్ శర్మ నేతృత్వం వహించారు. శాస్త్రోక్తంగా జరిగిన ఈ ఉత్సవాల్లో భాగంగా ఉదయం గోపూజ, గణపతి పూజ, యాగశాల ప్రవేశం మరియు అఖండ పూజలు నిర్వహించారు. శైవాగమ పద్ధతిలో నిన్నటి నుంచి దీక్షతో ప్రారంభమైన ఈ క్రతువు నేటి ఉదయం 9:22 విగ్రహ ప్రతిష్టతో ముగిసింది. అనంతరం స్వామివారికి విశేష అర్చనలు, హోమాలు నిర్వహించి మహాపూర్ణాహుతి తర్వాత ఆలయ శిఖరానికి మహాకుంభాభిషేకం చేశారు. ఈ వేడుకలో అమరావతి గ్రాండ్ నివాసితులు కుటుంబ సమేతంగా భారీ సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. క్షిప్రగణపతి ఆశీస్సులు అందరికీ కలగాలని కోరుకుంటూ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి కావటంపై భక్తులు హర్షం వ్యక్తం చేశారు. శ్రీ క్షిప్రగణపతి ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాలు ఎంతో విశేషంగా వైభవంగా శైవాగమోక్త ప్రకారంగా నిర్వహించుకున్నాము. ఈ కార్యక్రమాన్ని సద్యస్కాల దీక్షతో నిన్న మొదలుపెట్టుకుని నిన్న ఈరోజు కూడా
శైవాగమోక్త ప్రకారంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా 9 గంటల 22 నిమిషాలకి ప్రతిష్టాపనాది కార్యక్రమాలు నిర్వహించుకుని స్వామివారికి విశేష అర్చనాది కార్యక్రమాలు, హవన కార్యక్రమాలన్నీ కూడా చేసుకుని మహాపూర్ణాహుతి అవభృత స్నానాన్ని సమర్పణ చేసి శిఖరాగ్ర మహాకుంభాభిషేకాన్ని నిర్వహించుకున్నాము. ఈ యొక్క కార్యక్రమంలో ఎస్ఎల్వి గ్రాండ్ 2 సంబంధించినటువంటి ఈ గృహ నిర్మాణ సముదాయంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా అశేషంగా తరలివచ్చి స్వామివారిని సేవించుకుని స్వామివారి యొక్క కృపాకటాక్షాలకు పాత్రులయ్యారు. క్షిప్ర గణపతి ప్రతిష్ట ప్లస్ శిఖరం ప్రతిష్ట 2 జరిగినాయండి. ఇక్కడ యజ్ఞాలు, గోపూజ అన్నీ బాగా జరిగినాయి. అందరం కుటుంబ సమేతంగా పాల్గొన్నాము. చాలా బాగా అందరం ఉత్సాహంగా పాల్గొన్నాము. అందరం ఆనందంగా కార్యక్రమం చాలా విజయవంతంగా పూర్తయింది. తాటి ముంజలు, వీటిని ఐసాపిల్ అని కూడా అంటారు. ఇది వేసవి కాలంలో లభించే ఒక పండు. దీనిని వేసవి సూపర్ ఫుడ్ అని కూడా అంటారు. ఈ తాటి ముంజలు బయటి నుండి కొబ్బరిలా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా అంతే ప్రయోజనకరంగా ఉంటాయి. మండే వేసవిలో మన ఆరోగ్యాన్ని కాపాడటానికి ప్రకృతి ప్రసాదించిన వాటిల్లో తాటి ముంజలు చాలా ప్రత్యేకమైనవి. వేసవి సెలవులకు పల్లెటూర్లు వెళ్లేవారు ఖచ్చితంగా వీటిని లాగిస్తారు. వీటిని ఎంత తిన్నా ఇంకా తినాలి అనే ఫీలింగ్ కలుగుతుంది. పట్టణాల్లో కూడా ఇవి దొరుకుతున్నాయి. తాటి ముంజలు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయో తెలుసుకుందాం. ఎండలు మండిపోతున్న వేళ, గొంతు దడారిపోతున్న సమయంలో రోడ్డు పక్కన బండ్ల మీద కనిపించే తాటి ముంజలు చూస్తే ప్రాణం లేచొస్తుంది. ఏప్రిల్ నుండి మే చివరి వరకు పుష్కలంగా లభించే ఈ ముంజలు చూడటానికి జెల్లీలా మృదువుగా ఉంటూ ప్రకృతి అందించిన స్వచ్ఛమైన వరప్రసాదంగా నిలుస్తాయి. అసలు కల్తీ లేని ఈ ఐస్ యాపిల్స్లో శరీరానికి అవసరమైన అద్భుతమైన పోషకాలున్నాయి. ముఖ్యంగా ఎండాకాలంలో చెమట రూపంలో శరీరం నుండి పోషకాలు, నీరు బయటకు పోయి త్వరగా అలసిపోయే వారికి తాటి ముంజలు దివ్యౌషధంలా పనిచేస్తాయి. ఇవి శరీరాన్ని హైడ్రేట్ చేయటమే కాకుండా శరీరానికి తక్షణ శక్తిని అందించి వేడిని తగ్గిస్తాయి. పని ఒత్తిడిలో నీళ్లు సరిగ్గా తాగక కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడే వారికి కూడా ఇవి ఎంతో మేలు చేస్తాయి. తక్కువ క్యాలరీలు ఉండి ఎక్కువ ఆరోగ్యాన్నిచ్చే ఈ ముంజలను వేసవిలో క్రమం తప్పకుండా తీసుకోవటం ఎంతో అవసరం. తాటి ముంజలకు ఒక చరిత్ర ఉంది. తాటి ముంజని అక్కడి నుంచి తీసుకొచ్చి ఎంతో ఇదిగా చేస్తే ప్రజలకు అందుబాటులోకి తెచ్చే వాటి గురించి ఎంతో గోదావరి జిల్లాలో అయితే ఇంకా ఉంది. నా పేరు కూడా తాడి శకుంతల. ఆ ప్రాంతాల నుంచి వచ్చిన ఆ పరిస్థితులు కూడా ఉన్నాయి. కనుక ఆరోగ్యానికి కూల్ డ్రింకుల కంటే, ఐస్ క్రీముల కంటే ముంజలు తినండి. పేద బడుగు వర్గాలకి వ్యాపార వ్యవహారాల్లో కూడా సహకరించాల్సిన బాధ్యత మనకుంది. ఇక ఈ సీజన్ వచ్చిందంటే గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు వ్యవసాయ పనులకు కాస్త విరామం ఇచ్చి ముంజల వ్యాపారంలో నిమగ్నమవుతున్నారు. ఉదయం 9 నుండి సాయంత్రం 6 గంటల వరకు వీటిని విక్రయిస్తూ డజను సుమారు 100 రూపాయల చొప్పున అమ్ముతున్నారు. తద్వారా రోజుకు దాదాపు 4,000 రూపాయల వరకు ఆదాయం సంపాదిస్తూ ఖాళీగా ఉండకుండా ఈ సీజనల్ బిజినెస్తో ఉపాధి పొందుతున్నారు. తాటి ముంజలు ఈ ఎండాకాలంలో చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నాయి. పేదలకి అదొక జీవనాధారం. పేదలు చెట్లెక్కి కొట్టుకొచ్చి రోడ్ల మీద ఈ అమ్మటం వల్ల, దీన్ని తినటం వల్ల చాలామందికి ఆరోగ్యకరమైన విషయాలు మెండుగా ఉన్నాయి. పుష్కలంగా దానికి సంబంధించినటువంటి విటమిన్స్ అన్నీ కూడా పేదలకు అందుతూ ఉన్నాయి. ఆ వాటర్ తాగటం వల్ల, ముంజుల్లో వాటర్ తాగటం వల్ల పేదలకి దాహం తీరుతూ ఉంటుంది. ఇటువంటివన్నీ కూడా పేదలు ఎక్కువగా స్వీకరిస్తూ ఉన్నారు. దీన్ని స్వీకరించిన తర్వాత వాళ్ళు ఎంతో ఆనందాన్ని, అనుభూతిని పొందుతున్నారని ఎక్కువగా ఈ అమ్ముడుపోతున్నాయి విజయవాడ నగరంలో అని చెప్పేసి ప్రధానంగా.
అయితే ఈ ముంజల ముచ్చట రాగానే మనకు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు రాక మానవు. సెలవుల్లో ఊరెళ్ళినప్పుడు తోటల్లోకి వెళ్ళి పెద్దవాళ్ళు చెట్లెక్కి తాటిగలలు కోసి కింద పడేస్తుంటే ఆ తాటికాయల కోసం పరుగు తీయటం ఒక సరదా. పదునైన కత్తితో పైన పీచు తీసి ఆ తెల్లటి ముంజలను చేత్తో తీసి తింటుంటే వచ్చే ఆ తృప్తే వేరు. ముంజలు తినటం అయిపోయాక ఆ ఖాళీ తాటికాయలకు మధ్యలో ఒక కర్రను అమర్చి తాటి బండి చేసి రోడ్ల వెంట పరిగెత్తుతూ ఆడుకున్న రోజులు ప్రతి ఒక్కరి జ్ఞాపకాల్లో నిలిచే ఉంటాయి. నేటి తరం పిల్లలకు ఈ అనుభవాలు తక్కువే అయినా ఆ ముంజల రుచి మాత్రం ఇప్పటికీ మరవలేనిది. వేసవకాలం కూల్ డ్రింక్ కన్నా తాటి ముంజలు తినటం వల్ల విటమిన్స్ బాగుంటాయి, ప్లస్ దాహం కూడా తీరిపోతుంది. పేదవాడికి తక్కువ అందుబాటులో వస్తుంది. వేపిల్లి ఇవన్నీ తింటారు కానీ దానికన్నా ఇవి తక్కువగా వస్తాయి. ప్లస్ ఏంటంటే ఆరోగ్యంగా ఉంటారు, దావత కూడా తీరుతుంది. ఇప్పుడు ఈ కూల్ డ్రింక్స్ వల్ల ఈ తాటి ముంజలనే మర్చిపోయారు. చిన్నప్పుడు మేము తాటి ముంజల్ని చెట్లు కోసుకుని తినేవాళ్ళం, ఇది ఎండబెట్టుకొని తర్వాత ఆడుకునేవాళ్ళం, చక్రాలా కట్టుకొని ఆడుకునేవాళ్ళం. చాలా బాగుండేది అప్పుడు. ఆ రోజులన్నీ మర్చిపోతున్నారు ఇప్పుడు జనం. మర్చిపోయి ఇప్పుడు కూల్ డ్రింక్లే తాగుతున్నారు కానీ ముంజలు ఎవరు తినట్లేదు. పొద్దున్న 4 గంటలు వేసి కాయలు కోసుకుంటాం. 4 కోస్తాం. 4 కోసుకుని కాయ మూటలు వేసుకుని ఆటో వేసుకుని అక్కడికి వచ్చేప్పటికి 11 అయ్యిద్ది. 11 కాడ నుంచి 4 వరకు అమ్ముతాం. ఇవన్నీ పోగేసుకుని మా చెత్త తీసుకెళ్ళేపటికి ఇంటికి వెళ్ళేపటికి 6-7 అయిపోద్ది. మాకు రోజుకి వచ్చి మనిషికి వచ్చి 820 రూపాయలు మిగులుతుంది. మా కష్టం అదే. ఈ 2 నెలలు సీజన్ మిగతా పొలం వ్యవసాయం పనికి వెళ్తాం. వ్యవసాయం పనికి వెళ్తాం శుభ్రంగా. ఇదే లేదండి, ఫ్రీగానే కోసుకుంటాం. రైతులు కోసుకోమంటే పశువులే పడదని కోసుకుంటాం. ఈ ఆటో ఖర్చులు మా కష్టమే మిగిలేదు. మన కూలి పాటే మాకన్నా ఎక్కువ మిగలదు. ఎంత వస్తే అంతే మిగులుతుంది. ఈ 2 నెలలు టైం బట్టి అందరూ వ్యాపారం ఉన్నారు కాబట్టి అందరికి అదే పని కాబట్టి వచ్చిన వాళ్ళు ఒక రోజున మిగిలితే ఒక రోజున కాయ వెళ్ళిపోతాం. ఏ టైం ఆదివారం కొంటారు కదా, సండే కాబట్టి ఇంకా అంతకని వస్తాం. ఆదివారం కదా సండే కాబట్టి అందరూ కొంటారు కూడా వస్తాం డైలీ. ఇంకా అంతగానే ఏముండదు. ఏముంటాయి వాళ్ళ 100 రూపాయలు పెట్టి కొంటారు కొంతమంది. ఒక రోజున 100. ఈ 4 రోజులు కదా కాయ దొరకదు కాబట్టి 100 రూపాయలు అమ్ముతాం. తర్వాత 80 రూపాయలు, 70 రూపాయలు, 60 రూపాయలు తగ్గుతాం. ఇంకా అంతగానే ఏం లేదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.